18వ కీర్తన 24వ వచనము. యెహోవా నేను నిర్దోషిగా ఉండేట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దేవుడు ఒక వ్యక్తికి ప్రతిఫలం ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని పరిశీలిస్తారండి. ఇక్కడ చూడండి, నా చేతులు నిర్దోషత్వమును బట్టి అనే మాటను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను పరిశీలిస్తాడు. నువ్వు ఇతరుల పట్ల ఎలా ఉంటున్నావో, నువ్వు ఎలా సహాయకులుగా ఉంటున్నావో, ఎలా ప్రార్థిస్తూ ఉన్నావో, నీ ఆత్మీయ బాహ్య బహిరంగ జీవితాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రతిరోజు దేవుడు గమనిస్తాడు. చాలా మంది అనుకుంటారు, నేను ఎలా జీవిస్తున్నా ప్రార్థన చేసేస్తున్నాను కదా, నేను దీవించబడతాను అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, మిగతా జీవితం ఎలా ఉన్నా పర్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకుంటారు. కాదండి, దేవుడు ప్రతి విషయంలో మనల్ని పరిశీలిస్తాడు. ఇక్కడ చెప్పబడిన మాట నిర్దోషత్వమును బట్టి ప్రతిఫలం ఇస్తాడు అని. నువ్వు ఒకరికి హాని చేయకుండా, ఒకరి మంచి కోరుకుంటూ, దేవుడిచ్చిన ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తూ అనే ఒక ఆజ్ఞను నువ్వు పాటిస్తే గనక